బచ్చు శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, ఆ, శ్రీనివాస్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? వినిపిస్తుంది, చెప్పండి. శ్రీనివాస్ గారు, ఏదైతే ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారి దగ్గరికి హరీష్ రావుతో పాటు కేటీఆర్, వినోద్ కూడా ముగ్గురు వెళ్ళారు. ఆ, ఈ నేపథ్యంలోనే బీసీల 42% వరకు ఇప్పటి వరకు గలమెత్తని బీఆర్ఎస్ పార్టీ 19వ తారీఖున ఖచ్చితంగా బీసీల గురించి చట్టసభల నుంచి రాలేదు కాబట్టి కరీంనగర్లో ఒక బీసీ గర్జన పెట్టి ఆ రోజు మన పార్టీ నినాదాలు ఏంటో చూపెడదామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు బీజేపీ కాంగ్రెస్ ఇవ్వలేదు కాబట్టి ఇక మనమే శరణ్యం బీసీలకు అనే కోణంలోపై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది అనేది మాత్రం చట్టబద్ధతంగా లేకుండా మనమే ఇప్పుడు ముందుకెళ్దాం, బీసీలకు మనమే దిక్కు అనే నేపంతో ముందుకెళ్తుంది అనేది ఒక చర్చ జాగుతుంది. అంటే ఎలా చూడొచ్చు బీఆర్ఎస్ నుంచి? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా నమస్తే. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అవగాహన రాహిత్యంతో తెలిసి చేసిన అటువంటి తప్పిదం ఏంటంటే, బీసీ చట్టసభల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, అదేదో మేము మాత్రమే చేయగలుగుతాం, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి తీర్మానాలు చేసినటువంటి సందర్భం చూసినాం. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా అన్ని రాజకీయ పార్టీలు తమతో కలిసి వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అయితే ఈ ఈ దీంట్లో భాగంగా గవర్నర్ గారికి పంపడం, ఢిల్లీకి పంపడం, రాష్ట్రపతి గారి ఆమోదానికి పంపడం, అక్కడ పెండింగ్లో ఉండిపోవడం. ఎందుకు అంటే ఢిల్లీ ప్రభుత్వం అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యావత్ భారతదేశాన్ని ఉద్దేశించి నిర్ణయాలు తీసుకుంటారని నేను అనుకుంటున్నా. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలైపోయింది ప్రజల ముందు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, మేము ఢిల్లీలో కుస్తీ పట్టినాం, ఇంకా ఇక్కడ అయిపోయింది, ఈ బీజేపీ కావాలనే మేము పంపించినటువంటి ఈ చట్టాన్ని, పంపించిన తీర్మానాలను చట్టం చేయటం లేదు, మేము గల్లీలోనే చూసుకుంటాం, గల్లీలోనే దీన్ని తీసుకుంటాం, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తాం, ప్రధాని అయిన తర్వాత 42% రిజర్వేషన్ అమలు చేసుకుంటాం అని చెప్పిండు. అంటే చాలా స్పష్టంగా చెప్పిండు వాడు. ఇక 42% రిజర్వేషన్ అనేది ఇంకా మర్చిపోవాల్సినటువంటి అంశం. అది మా వల్ల కాలేదు, మేము చేయలేదు, మేము కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసి చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. అయితే మొన్న ఒక మిత్రుడు ఎవరో చెప్తున్నారు, ఆర్టికల్ 204లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకోవచ్చు అని. కానీ వారికి తెలియని అంశము ఏమంటే మనం చూసినాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నెక్స్ట్ బచ్చు శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. అయితే ఒక్క నిమిషం. అయితే ఇట్లాంటి తరుణంలో మేము అధికారంలో లేము, అయినప్పటికీ కూడా పూర్తి సహకారాన్ని అందించినటువంటి మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి అంటే రాష్ట్రాన్ని సాధించినటువంటి మేము ఈ రిజర్వేషన్ అమలు చేయడం అనేటువంటిది మాకేం పెద్ద అంటే ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశము పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు చర్చిస్తున్నారు, మీరు చూసిండ్రు. దీనిపైన స్పష్టమైనటువంటి మా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఏం చేయబోతుంది అనేటువంటిది ముందు ప్రజలకు వివరిస్తుందని నేనైతే నాకున్న సమాచారం మేరకు మీ ద్వారా తెలియజేస్తున్నాను.